హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వినాయకుడికి ఏకదంతాయ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను. అలాగే వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు అనేది చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేదాకా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీకు తెలుసా వినాయకుడిని ఏ ఏ దేశాల్లో పూజిస్తారో? వినాయకుడిని మన దేశంలో కాకుండా ఇంకా చాలా దేశాల్లో పూజిస్తారు. అవి నేపాల్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్ అండ్ మలేషియా. ఇవే కాకుండా ఇంకా చాలా దేశాల్లో వినాయకుడిని పూజిస్తారు. మీకు తెలుసా వినాయకుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయో? వినాయకుడికి మొత్తం 8 అవతారాలు ఉన్నాయి. అవి వక్రతుండు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజ మరియు ధూమ్రకేతు. ఇలా వినాయకుడికి మొత్తం 8 అవతారాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడవద్దు అంటారు. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. పూర్వం వినాయకుడి పుట్టినరోజున లడ్డూలు, ఉండ్రాలు చాలా తింటాడు. తరువాత శివపార్వతుల ఆశీర్వాదం తీసుకోవడానికి కైలాసానికి వెళ్తాడు. వినాయకుడికి ఉన్న బొజ్జ కారణంగా వినాయకుడు కిందకి వంగలేకపోతాడు. దాన్ని చూసిన చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడికి చాలా కోపం వచ్చి ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు అపనిందలు పడతారు అని శపిస్తాడు. దాంతో శివపార్వతులు చంద్రుడిని చూడక మానవ జీవం చాలా కష్టమని అంటారు. దాంతో వినాయకుడు ఎవరైతే నా పుట్టినరోజున చంద్రుడిని చూస్తారో వాళ్ళు అపనిందలు పడతారు అంటాడు. దీనికి సొల్యూషన్ గా వినాయకుడు ఎవరైతే నాకు పూజ చేసిన అక్షింతలను వాళ్ళ తలపై వేసుకుంటారో వాళ్ళకి అవమానాలు, అపనిందలు రావు అని అంటాడు. అవుతున్నాయింద్రా ఓడి చెప్పండి నీకు నవమానే నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? మీలో ఒక్కొక్కరికి ఒకటి లేదా నిక్నేమ్స్తో కలిపి 2-3 పేర్లు ఉంటాయి. అయితే మీకు తెలుసా వినాయకుడికి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయో? వినాయకుడికి మొత్తం 108 పేర్లు ఉన్నాయి. మీలో చాలా మందికి తెలుసు వినాయకుడికి 108 పేర్లు ఉన్నాయని. కానీ దాంట్లో వినాయకుడికి ఏకదంతాయ అనే పేరు రావడానికి ఒక యుద్ధమే జరిగింది. పూర్వం శివుడు నేను ధ్యానం చేస్తున్నా, నన్ను కలవడానికి ఎవరికి లోపలికి పంపివద్దు అంటాడు. తండ్రి మాట ప్రకారంగా వినాయకుడు కైలాసం ముఖద్వారంన కాపలా కాస్తూ ఉంటాడు. అదే సమయాన విష్ణు అవతారమైన పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తీవీరార్జునుని చంపి శివుణ్ణి కలవడానికి కైలాసానికి వస్తాడు. వినాయకుడు పరశురాముడికి లోపలికి వెళ్ళనీయడు. అప్పుడు పరశురాముడికి కోపం వచ్చి వినాయకుడి మీదకి కొన్ని అస్త్రాలను వేస్తాడు. కానీ అవన్నిటిని వినాయకుడు తిప్పికొడతాడు. ఇప్పుడు పరశురాముడికి శివుడు ఇచ్చిన పరశు అనే ఆయుధాన్ని వినాయకుడి మీదకి ఇసురుతాడు. తన తండ్రి ఇచ్చిన ఆయుధాన్ని అడ్డుకుంటే తన తండ్రిని అవమానించినట్టు అవుతుంది అని దాన్ని అడ్డుకోడు. ఆ పరశు వచ్చి వినాయకుడు దంతానికి తగిలి ఆ దంతం ఇరిగిపోతుంది. తర్వాత శివుడు వచ్చి ఇదంతా నా లీల అని చెప్తాడు. తర్వాత వినాయకుడు ఆ దంతంతోనే వేదవ్యాసుడు చెప్పిన మాటలను సంపూర్ణ మహాభారతంగా రాస్తాడు. అప్పటి నుంచి వినాయకుడికి ఏకదంతాయ అనే పేరు వచ్చింది. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే మీకు తెలుసా వినాయకుడికి ఇష్టమైన ఫుడ్ ఏంటో? మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. వినాయకుడికి ఇష్టమైన ఫుడ్ లడ్డు, ఉండ్రాలు, కుడుములు ఇలా మరెన్నో ఉన్నాయి. అదే ఫ్రూట్స్లో అయితే అరటిపండు, ఎలక్కాయ, జాంపండు ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.